ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రేపు సీఎం చంద్రబాబు నాయుడు పాడేరులో పర్యటిస్తారు. సీఎం స్థానిక రైతులతో ముఖాముఖి సమావేశమవుతారు. పర్యటన ఏర్పాట్లను అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్, పాడేరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గిట్టి ఈశ్వరి పరిశీలించారు. ఇక బాబు టూర్ కు సంబంధించి భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు జిల్లాకి రావడం జరుగుతుంది. సో దాని గురించి ఇక్కడ ఒక ట్రైబల్ విలేజెస్, ఈ వంజంగి అనే ఒక విలేజ్ గ్రామ పంచాయత్లో ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కాఫీ తోటలు ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఉంటున్న గిరిజన రైతులకి ఎట్లాంటి సహకారం చేయగలుగుతాము, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అని సార్ స్వయంగా వచ్చి చూడడానికి ప్రోగ్రాం ఉంటుంది. ఇది ఆదివాసీ దినం ఉత్సవం వలన ఇక్కడ ఉంటున్న గిరిజనులు అందరూ కూడా వాళ్ళకుంటున్న ఆచారాలు, వాళ్ళకుంటున్న కల్చర్ ఏముంటుందని చూపించడానికి కోసము వాళ్ళు ఇప్పుడే తయారవుతున్నారు. వాళ్ళకుంటున్న వివిధ ఈ సీజన్స్లో వివిధ పంటల్లో వాళ్ళు ఎట్లాంటి ఫెస్టివల్స్ దాన్ని కూడా చేసుకుంటున్నారు. దాంట్లో వాళ్ళు చేస్తున్న పంట కానీ కాకుండా వాట్ ఎవర్ ఈ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కానీ, వాళ్ళు పెట్టిన వస్త్రాలు, వాళ్ళు చూసిన పూజలు అన్నీ కూడా సారికి చూపించడానికి కోసము ఎంటైర్ గ్రామం తయారవుతుంది. ఇక్కడ ఉన్న పబ్లిక్ అండ్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా ఆనందంగా సార్ని ఆహ్వానించడానికి కోసము ఎంటైర్ పాడేరు ఐటీడీఏ అందరూ తయారవుతుంది. పాడేరు నియోజకవర్గంలో దిస్ ఫస్ట్ ప్రోగ్రామ్ వలన అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నుంచి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఆదివాసీల కోసం, ముఖ్యంగా పాడేరు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో, ఎంత సంక్షేమం జరిగిందో పాపం మొన్న గెలిచినటువంటి విశ్వేశ్వరరాజు గారు కొంచెం చరిత్ర తెలుసుకుంటే మంచిదని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ఇందాక ప్రెస్ మీట్ పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తే అడ్డుకుంటామని అన్నారు. బాబు నాయనా, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గిరిజనుల కోసం ఏం చేశారు, ఎంత చేశారన్నది మీకు తెలియకపోతే కనీసం తెలిసి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఒక శాసనసభ్యులుగా మీకుంది. అయితే మీరు చేసినటువంటి డిమాండ్లు ఒక మాట చెప్తా. మీరు 2014లో సంగతి చెప్తున్నారు. 2018లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాడేరు ఆ రోజు వారు రావడమే కాదు, వరాల జల్లు కురిపించిన సంగతి మీకు తెలుసా అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే 50 సంవత్సరాలకి అన్ని తెగలకు కూడాను పెన్షన్ ఇచ్చినటువంటి సంగతి కొంచెం తెలిసి నేర్చుకోండి. రైట్, ఇక ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రేపు సీఎం చంద్రబాబు నాయుడు పాడేరులో పర్యటించున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి. గుడ్ మార్నింగ్ స్పందన. ఏదైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పాడేరులో పర్యటించనున్నారు. అయితే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏదైతే ఆదివాసీలు ఉన్నారో వాళ్ళతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకునేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు వంజంగి గ్రామం సమీపంలోని ఏదైతే కాఫీ తోటలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సందర్శించి ఆ కాఫీ తోటల రైతులతో కూడా ముఖాముఖి నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి
ఏదైతే గిరిజనులు చాలా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ అయితే ఏదైతే ఉందో ఆ పండుగల సాంప్రదాయాలకు సంబంధించి ప్రదర్శనలు కావచ్చు, గిరిజనులతో మమేకమయ్యి వాళ్ళందరితో కూడా పాల్గొని చంద్రబాబు నాయుడు వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏదైతే ఆదివాసులతో కలిసి చంద్రబాబు నాయుడు మీటింగ్ లో పాల్గొనే విధంగా కూడా సభా వేదికను కూడా ఏదైతే అధికారులు అక్కడ ఏర్పాట్లు చేశారు. ఈ పండగ సాంప్రదాయాలకు సంబంధించి గిరిజనులతో బహిరంగ సభతో మాట్లాడిన తర్వాత ఏదైతే గిరిజన సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలుసుకునే విధంగా కూడా చంద్రబాబు నాయుడు రేపు కార్యక్రమం ఉండబోతుంది. ఏదైతే కాపీ రైతులు కావచ్చు, గిరిజన పండుగలపై సీఎం కు వివరించే విధంగా కూడా పలు సూచనలు కూడా అక్కడ చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఏదైతే లగిసపల్లి గ్రామానికి సమీపంలోని ఏదైతే చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్తారో అక్కడ హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. గిరిజనులతో తర్వాత ఏదైతే పార్టీ కార్యకర్తలతో కూడా చంద్రబాబు నాయుడు సమావేశమైన ఉన్నారు. దీనికి సంబంధించి గిరిజనులతో పాల్గొనేందుకు ఒక సభా వేదిక, తర్వాత పార్టీ కార్యకర్తలతో కూడా సపరేట్ గా ఏదైతే మీట్ అయ్యే విధంగా కూడా ఇంకొక సభా వేదిక, 2 సభా వేదికలు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. వంజంగి గ్రామం తర్వాత చావడి తదితర ప్రదేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఆ ఏరియా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడైతే ఉందో ఆ ఏరియా కూడా ఘాట్ రోడ్లన్నీ కూడా పోలీసులు నిన్నటి నుంచి కూడా ముమ్మరంగా తనిఖీ నిర్వహించినారు. ముఖ్యమంత్రి ప్రోగ్రాం కావడంతో అక్కడ పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసే విధంగా కూడా అంతా ఎస్పీ ఈశ్వరి కావచ్చు, కలెక్టర్ దినేష్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నిన్నటి నుంచి ఆ సభా వేదిక కావచ్చు, హెలిప్యాడ్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఏర్పాట్లు నిర్వహించారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో ప్రతిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా రేపు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో చంద్రబాబు నాయుడు పాడేరు నియోజకవర్గంలో కూడా పర్యటించినట్టు చేసుకుంటున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ కొండలరావు.